నమస్కారం. నా పేరు కేబీ రామచంద్ర. ట్విన్ సిటీస్ హాస్పిటల్ సప్లయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌ని. మేము గత 43 సంవత్సరాలుగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లోను, కార్పొరేట్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్స్‌లో మేము సప్లైస్ చేస్తున్నాము. పర్టిక్యులర్‌గా మాకు ఈ ఈఎస్ఐ హాస్పిటల్స్ లోపల అండ్ టీఎస్ఎంఐడిసి అంటే ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, నిమ్స్ హాస్పిటల్స్ ఇవన్నిట్లో కూడా మేము టెండర్ ద్వారా, రేట్ కాంట్రాక్ట్ ద్వారా మేము టెండర్స్ పార్టిసిపేట్ సప్లైస్ చేస్తాం. మేము ఎసెన్షియల్ డ్రగ్స్ అంటే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కానీ అండ్ సర్జికల్ పరికరాలు కానీ ప్లస్ డయాగ్నోస్టిక్ కిట్స్ ఇవన్నీ కూడా మా సప్లయర్స్ మేము సప్లై చేస్తూ ఉంటాము. గత సంవత్సరం నుంచి మాకు పర్టికులర్గా ఈ ఈఎస్ఐ నుంచి కానివ్వండి, మాకు టీఎస్ఎంఐడిసి, ఉస్మానియా, గాంధీ నుంచి పేమెంట్లు రావట్లేదు. మేము చాలాసార్లు మేము రిక్విజిషన్ వాళ్ళందరికీ ఇచ్చాము, పేమెంట్ చేయండి అని చెప్పి. సో ఇంతవరకు మాకు ఈ పేమెంట్ రాలేదు. పాత గవర్నమెంట్లో అందరు ఈవెన్ లేబర్ మినిస్టర్ గారిని కలిసాము, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, డైరెక్టర్ గారిని, ఈవెన్ టీఎస్ఎంఐడిసి చైర్మన్ని, డైరెక్టర్ని అందరినీ కూడా రిక్విజిషన్ ఇచ్చాము ఇంతకుముందు. కానీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే ఈఎస్ఐలో ఆల్రెడీ ఈఎస్ఐ కార్పొరేషన్ స్టేట్ గవర్నమెంట్కి బడ్జెట్లు ఇచ్చేసింది. మొన్ననే రీసెంట్గా 280 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా ఇచ్చిందని చెప్పేసి మన కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ వస్తే ఆయన మాకు చెప్పారండి. మేము రిప్రజెంటేషన్ ఇస్తాను. సో ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఉంటే ఈఎస్ఐ నుంచి మాకు దగ్గర సంవత్సరం పేమెంట్ 8 నెలల నుంచి, అంటే ఆగస్ట్ నుంచి పిఓలో మా బిల్స్ పడున్నాయండి. ఇప్పటి వరకు ఒక పైసా రాలేదు. అండ్ జనవరిలో 62 లక్షల రూపాయలకి 62 కోట్ల రూపాయలకి వాళ్ళు ఒక బడ్జెట్ పేపర్ రిలీజ్ చేశారు. జనవరిలో చేశారు. ఇప్పుడు మార్చి వచ్చిందండి. దయ ఉంచి నేను కొత్త గవర్నమెంట్లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకునేది ఏంటంటే, మీరు మాకు ఈ నెలలో మా పేమెంట్లన్నీ రిలీజ్ చేస్తే మేము ఫర్దర్ సప్లైస్ మేము చేయగలిగే పొజిషన్లో ఉంటాం. లేకపోతే మేము డ్రగ్స్ కానీ సర్జికల్ కానీ ఏది సప్లై చేసే పొజిషన్లో మేము లేవు అని చెప్పేసి మీకు మేము విన్నవించుకుంటాం. దగ్గర 400 కోట్ల రూపాయలు గవర్నమెంట్ నుంచి మా డిస్ట్రిబ్యూటర్లకు కానీ సప్లైర్స్ కానీ రావాలండి. సో అది మేము కానీ అది ప్రజలకు కూడా మేము చెప్పేది ఏంటంటే, ఒకవేళ మేము సప్లై చేయలేని పొజిషన్లో ఉంటే మీరు మమ్మల్ని ఏమీ తిట్టకండి. ఎందుకంటే మా డబ్బులు వస్తే మా దగ్గర డబ్బులు ఉంటేనే మేము సప్లై చేస్తాం. ఆల్రెడీ మా దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయాయండి. మేము ఏంటంటే దాన్ని ఏమంటారు, మా దగ్గర ఉన్నంత ఆవిరైపోయింది. మీరు ఏమన్నా గవర్నమెంట్ మాకు డబ్బులు ఇస్తే మేము సప్లై చేయగలుగుతాం, లేదు అంటే మేము చేయలేమని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. I am Girish Bhatt. I am from Mediox Pharmaceutical Private Limited, Hyderabad. I am also నేను కూడా one of the members అండి in this association. I deal exclusive with super specialty medicines and supply both the entire South India, you can say. And in COVID also we have done lot of supplies to the government. Problem is coming now is last 1 year lot of payments are getting stuck. And life-saving medicines means like factor 7. Factor 7 is 100% life-saving where the brain gets bleeding. That is supplied to the patients. Believe me or not, we have got an order for 3 crores. We supplied that. We have not got the payment. And ఇంకొకసారి 3 crore PO ఇచ్చారండి. మీరు సప్లై చేయాలి చెప్పి. ఇప్పుడు పేషెంట్ ఎమర్జెన్సీలో అంబులెన్స్ తీసుకొని ఈఎస్ఐకి పోతే మెడిసిన్ ఉండదు. వాళ్ళు దే ఆర్ టెలింగ్ టాక్ టు గిరీష్ భట్ అండి మెడియాక్స్ నుంచి, వాళ్ళు సప్లై చేస్తారు. ఇక్కడ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా దగ్గర మెడిసిన్స్ లేవు చెప్పేసి. దిస్ ఈజ్ నాట్ ద వే టు డూ ద కమ్యూనికేషన్ టు ద పేషెంట్స్. దట్స్ వై వీఆర్ ప్లీడింగ్ టు ద గవర్నమెంట్ అండ్ సీఎం లెవెల్ ఆల్సో, ప్లీజ్ రిలీజ్ ద పేమెంట్స్ ఆన్ టైమ్ సో దట్ దిస్ లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ ఆల్సో can be supplied smoothly. We have never told no to the patients or ESI whenever they are placing the orders to us. మేము సప్లై చేస్తూ వస్తున్నామండి. కానీ ఏం ప్రాబ్లం అంటే మంత్స్ ఆన్ మంత్స్ పిఓస్ వస్తూనే ఉన్నాయి పాస్గా. నౌ మా దగ్గర 3 crore ఆల్రెడీ సప్లైడ్ పిఓస్ ఉంది అండ్ ఆల్రెడీ సప్లై చేయలేదు ఆ పిఓస్ అరౌండ్ 3 crores ఉన్నాయండి. అదే ఆశ్చర్యంగా ఉందండి. ఎందుకంటే ఫ్యాక్టర్స్ నోబడీ ఇన్ ఇండియా విల్ నెగ్లెక్ట్ ఫ్యాక్టర్స్ అండి. ఫ్యాక్టర్ 7, ఫ్యాక్టర్ 8, ఫ్యాక్టర్ 9 అండ్ ఆల్ ఆర్ 100% లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ అండి. దానికే పేమెంట్ ఇస్తలేరు అంటే ఐ డోంట్ నో వాట్ లెవెల్. బిఫోర్ గవర్నమెంట్స్ ఇనిషియలీ దే క్లియర్డ్ ఫస్ట్ 5 years టర్మ్లో నీట్గా వచ్చింది.
సెకండ్ టర్మ్లో ఏమైంది, డిలేస్ అయింది. దట్ ఈస్ గెటింగ్ క్యారీ ఫార్వర్డ్. ఇన్ ద బిఫోర్ గవర్నమెంట్ దెర్ వాస్ ఎ స్కామ్ ఇన్ ఈఎస్ఐ అండి. దట్ స్కామ్ క్రియేటెడ్ హెల్ అ లాట్ ఆఫ్ ఎ ప్రాబ్లమ్. ఎవరో చేశారు స్కాము, ఎవరికో పనిష్మెంట్ అయిందండి. అదేమైంది, ద టోటల్ దట్ హాస్ కంటిన్యూడ్ ఫర్ 1 year to 2 years. ఆ స్కామ్ గురించి అందరూ మాట్లాడారు. పేమెంట్స్ అయితే రిలీజ్ చేయలేదు. అదేమైంది, పేమెంట్స్ వన్ దే ఆర్ రిలీజింగ్, నౌ ద గవర్నమెంట్ హెస్ చేంజ్. బట్ దిస్ గవర్నమెంట్ వీ హోప్ దే అండర్స్టాండ్ వాట్ ఈజ్ లైఫ్ సేవింగ్ మెడిసిన్. ఎందుకంటే మెడియాక్స్ ఫార్మాస్యూటికల్ హ్యాస్ సప్లైడ్ 24 hours in COVID, and everybody knows what is Mediox and how they have made supplies to both the government. Andhra kani, Telangana kani, we have supplied 24 hours in COVID. Black fungus kani, emana kani, without a stop. But now we are telling government, understand what is life-saving medicine. You cannot say patient, అక్కడ వస్తే మా దగ్గర లేదు, మీరు వాళ్ళకి ఫోన్ చేయండి. సో వీఆర్ రిక్వెస్ట్, ఎస్ మా దగ్గర స్టాక్ లేదు, మీరు మేము పిఓ ఇచ్చాము, మీరు జస్ట్ అక్కడికి ఫోన్ చేయండి, వాళ్ళకి సప్లై చేయమని చెప్పి. అక్కడ అది పద్ధతి కాదు. Let us go through the common, what is the procedure. Let hospital place an order, let them pay us. Once hospital buys, they have to pay. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.